ఆపరేషన్ మూసీలో భాగంగా ఆర్బీఎక్స్ మార్క్ కేటాయించిన ఇళ్లను రెవెన్యూ సిబ్బంది ఖాళీ చేయించారు. బాధితులను చంచల్గూడ వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. భాగంగా ఆర్బీఎక్స్ మార్క్ వేసినటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా శంకర్ నగర్ బస్తీ కావచ్చు, అలాగే మూసీ నగర్ దగ్గర ఉన్నటువంటి బస్తీ కావచ్చు, అలాగే ఓల్డ్ మలక్పేట్ దగ్గర ఉన్నటువంటి ఏరియా కావచ్చు, మొత్తం మీద శంకర్ నగర్ బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చంచల్గూడ సమీపంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే కేటాయించారు. ప్రస్తుతం మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర ఉన్నాము. 5th ఫ్లోర్ నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చంచల్గూడ సమీపంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైతే 5th, 6th, 7th, 8th, 9th ఇవి మొత్తం కూడా 9 ఫ్లోర్ బిల్డింగు. ఈ 9 ఫ్లోర్ బిల్డింగ్లో అక్కడ నుంచి ఖాళీ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. మనము విజువల్స్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. మొత్తం సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి ఒక్కొక్క గదిలో అయితే ఇంకా సర్దుకోలేదు, మొత్తం కూడా ఇక్కడ పెట్టి ఉంచారు. మొత్తం కిక్కిరిసిపోయినటువంటి ఏదైతే వీళ్ళ సామాన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కూడా ఏ రూమ్కి ఆ రూము మొత్తం కూడా కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ఇళ్లలో కూడా వాటర్ సదుపాయం సరిగ్గా లేదు అన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాపోతున్నారు. ప్రస్తుతం అక్కడ ఖాళీ చేసినటువంటి వ్యక్తులకు పునరావాసంలో భాగంగా ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ బిల్డింగ్స్ ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి 2 డబుల్ బెడ్రూమ్లు, అలాగే వాష్రూము, తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి వంటగది అటు బాల్కనీ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. కరెంటు సదుపాయం కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే వెస్ట్రన్ టాయిలెట్ దగ్గర నుంచి అన్ని అధునాతనంగానే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే నిర్మించారు. ఇందులో వాళ్ళకి పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇళ్లనైతే కేటాయించారు. ప్రభుత్వం తాత్కాలిక ప్రణాళిక లెక్కన ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇళ్లనైతే కేటాయించారు. ప్రస్తుతం ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా వాటర్కి సంబంధించి అయితే ఇబ్బందులకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా కొందరైతే స్నానం చేయలేదన్న కోణంలో కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.